హాయ్ ఆల్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మనం ఇప్పుడు ఈ వీడియోలో తులా రాశి వాళ్ళకి అంటే లిబ్రా జోడెక్ సైన్ వాళ్ళకి సెప్టెంబర్ మంత్ ఎలా ఉండబోతుంది అనేది అయితే చూద్దాం. అంటే మీ కెరీర్ ఎలా ఉంటుంది, మీ హెల్త్ ఎలా ఉంటుంది, మీ రిలేషన్షిప్ ఎలా ఉంటుంది, అండ్ మీకు ఈ సెప్టెంబర్లో వచ్చే బ్లెస్సింగ్స్ ఏంటి, మీకున్న బ్లాకేజెస్ ఏంటి, ఆ బ్లాకేజెస్ నుంచి బయటపడడానికి మీకు అడ్వైజెస్ ఏంటి అనేవి మొత్తం కంప్లీట్గా డీటెయిల్గా ఈ వీడియోలో అయితే చూద్దాము. ఓకే, సో వీడియోలోకి వెళ్ళే ముందు మీలో ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ తీసుకోవాలని అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నా మెయిల్ ఐడి, నా వాట్సాప్ నెంబరు, నా ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే మెన్షన్ చేస్తాను. మీరు నన్ను ఎక్కడైనా కాంటాక్ట్ అవ్వచ్చు. లేదు మీరు ఎవరైనా టారో కార్డ్ రీడింగ్ నేర్చుకోవాలి అని అనుకుంటే నాకు వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. నేను ఫర్దర్ డీటెయిల్స్ అక్కడ మీకు ప్రొవైడ్ చేస్తాను. ఓకే, సో వీడియోలోకి వెళ్దాము. సో తులా రాశి వాళ్ళకి, లిబ్రా జోడెక్ సైన్ వాళ్ళకి ఈ సెప్టెంబర్ మంత్ ఎలా ఉంటుంది అనేది అయితే చూద్దాము. ఓకే, పేజ్ ఆఫ్ కప్స్, ద మూన్, ద సన్. ఓకే, చాలా పాజిటివ్ కార్డ్. ఓకే, 10 ఆఫ్ కప్స్, 2 ఆఫ్ వాండ్స్. ఓకే, సో కార్డ్స్ అన్నీ క్లియర్గా కనిపిస్తున్నాయి అనుకుంటున్నా. 1 సెకండ్, నేను కొంచెం కెమెరాని అడ్జస్ట్ చేస్తాను. ఓకే, సో కార్డ్స్ అన్నీ మీకు క్లియర్గా కనిపిస్తున్నాయి కదా. ఓకే, ఐ గెస్ ఎస్. ఓకే, ఫైన్, ఇప్పుడు క్లియర్గా ఉన్నాయి. సో తులారాశి మీకు సెప్టెంబర్ మంత్లో కెరీర్ రిలేటెడ్ అయితే పాజిటివ్గా ఉంది. మీకు ఆఫర్స్ వస్తాయి, అంటే కెరీర్ రిలేటెడ్ మెసేజెస్ వస్తాయి అన్నట్టయితే నాకు ఇక్కడ చూపిస్తుంది. అంటే ఈ మెసేజ్ వల్ల మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు అన్నట్టు కూడా నాకు ఇక్కడ చూపిస్తుంది. మేబీ మీరు ప్రీవియస్గా ఇంటర్వ్యూ ఇచ్చింటే వాటి రిజల్ట్స్ పాజిటివ్గా రావడం కానీ, లేదు అంటే కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్న వాళ్ళకి ఆ బిజినెస్ గురించి అంటే ఇన్ఫర్మేషన్ తెలిసి అది స్టార్ట్ చేస్తే ప్రాఫిట్ వస్తుంది అన్న గుడ్ న్యూస్ రావడం. సో ఇలాంటివి రావడానికి అయితే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ నాట్ ఓన్లీ దట్, నాకు ఇక్కడ రిలేషన్ రిలేటెడ్ కూడా ఒక పాజిటివ్ మెసేజ్ అయితే వస్తుంది అన్నట్టయితే కనిపిస్తుంది. అండ్ మీ హెల్త్ రిలేటెడ్కి వచ్చేసరికంతా మీరు ఫిజికల్గా అయితే బాగానే ఉన్నారు, కానీ మీ ఎమోషనల్ స్టేట్ అయితే మంచిగా లేదు అన్నట్టయితే చూపిస్తుంది. అంటే ఏంటంటే మీ థాట్స్ ఫ్లక్చువేట్ అవుతాయి అన్నట్టయితే చూపిస్తుంది. అంటే మీరు ఒకసారి ఉన్న మూడ్ ఇంకోసారి ఉండదు అన్నట్టయితే నాకు చూపిస్తుంది. అండ్ నాట్ ఓన్లీ దట్, మీరు ఎమోషనల్గా బ్యాలెన్స్గా ఉండకపోవచ్చు అన్నట్టయితే చూపిస్తుంది. సో మెడిటేషన్ చేయండి బెటర్. సో మిమ్మల్ని, మీ థాట్స్ని మీరు కొంచెం కంట్రోల్లో పెట్టుకొని పాజిటివ్గా అయితే ఉండండి. ఎమోషనల్ అయితే అవ్వకండి ఎక్కువ అన్నట్టయితే నాకు ఇక్కడ చూపిస్తుంది. అండ్ రిలేషన్షిప్కి వచ్చేసరికల్లా నేను ఇందాక ఆల్రెడీ చెప్పాను కదా, రిలేషన్షిప్లో ఒక మెసేజ్ వచ్చే ఛాన్సెస్ ఉంది అని చెప్పేసి. సో ఇక్కడ నాకు మీ రిలేషన్షిప్లో ఏంటంటే సన్ కార్డ్ వచ్చింది. అది అన్నిట్లోనూ మొత్తం టారో డెక్లో మొత్తం చాలా చాలా పాజిటివ్ కార్డ్ అనమాట. సో నాకు ఇక్కడ ఏమనిపిస్తుంది అంటే పక్కా మీకు రిలేషన్షిప్ రిలేటెడ్ పాజిటివిటీ అయితే వస్తుంది అన్నట్టయితే నాకు అనిపిస్తుంది. అండ్ మీకు బ్లెస్సింగ్స్ ఏంటంటే మీకు కావాల్సిన క్వశ్చన్స్కి ఆన్సర్ మీ దగ్గరే ఉంది. అంటే ఏంటంటే మీ సొల్యూషన్, మీ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ మీ దగ్గరే ఉంది. బట్ మీరు ఇన్ని రోజులు దాన్ని చూడలేదు అన్నట్టయితే నాకు ఇక్కడ కనిపిస్తుంది. సో ఇప్పుడు చూసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మీకు ఆన్సర్ అయితే మీ దగ్గరే ఉంది. సో అదైతే చూడడానికి ట్రై చేయండి. అండ్ ఇక్కడ ఏంటంటే నాకు బ్లాకేజెస్ ఏం కనిపిస్తున్నాయి అంటే మీరు
ఎమోషనల్గా ఇందాక చెప్పాను కదా, ఎమోషనల్గా బ్యాలెన్స్ ఉండకపోవచ్చు మీకు ఈ సెప్టెంబర్ మంత్లో అన్నట్టు చూపిస్తుందని. సో అలా పెట్టుకోకండి. ఎమోషనల్గా అంటే మీరు ఏదో లైక్ మీ లైఫ్లో లవ్ లేదు అన్నట్టు ఇలా నెగిటివ్గా అయితే థింక్ చేయకండి. మీ సెల్ఫ్ లవ్ అయితే మీరు చూపించుకోండి, అంటే మీ మీద మీరు లవ్ చూపించుకోండి అన్నట్టయితే చూపిస్తుంది. అంటే ఏంటంటే మీ దగ్గర ఉన్న కప్స్ అయితే ఎంటీగా లేవు అన్నట్టయితే మీరు ఇమాజిన్ చేసుకోండి అన్నట్టయితే కనిపిస్తుంది. అంటే అలా చెప్తుంది యూనివర్స్. నాకు ఇక్కడ బ్లాకేజెస్ అదే చూపిస్తుంది. అంటే ఏంటంటే మీరు నెగిటివ్గా అనుకుంటున్నారు. మీ దగ్గర మీ లైఫ్లో మీ కప్స్ ఫిల్ అయి ఉన్నాయి, బట్ మీరు అవి ఎంటీగా ఉన్నాయి అన్నట్టయితే అనుకుంటున్నారు. సో మీ థాట్ ప్రాసెస్, మీ ఎమోషనల్ స్టేట్ అనమాట, అది సరిగ్గా ఉండకపోవచ్చు అన్నట్టు చెప్పాను కదా. సో ఎమోషనల్ బ్యాలెన్స్ని అయితే మెయింటైన్ చేయండి, సెల్ఫ్ లవ్ అయితే చేసుకోండి అన్నట్టయితే చూపిస్తుంది. నాకు ఇక్కడ 2 ఆఫ్ వాండ్స్ తోటి మీకు ఏం అడ్వైస్ అంటే, ఇందాక చెప్పాను కదా మీ సెల్ఫ్ లవ్ మీరు చేసుకోండి అని చెప్పేసి. సెల్ఫ్ లవ్ చేసుకోవడానికి ఒక కైండ్ ఆఫ్ ఏమంటారు ఆప్షన్ ఏంటి అని అంటే, ట్రావెలింగ్ కూడా ఒక ఆప్షన్ అనమాట. సెల్ఫ్ లవ్, సెల్ఫ్ కేర్ ఇలా చేయడానికి, సెల్ఫ్ కేర్ కాదు యాక్చువల్లీ సెల్ఫ్ లవ్ చేసుకోవడానికి ట్రావెలింగ్ కూడా చేస్తే మీరు ప్రజెంట్ వేరేవన్నీ మర్చిపోయి మీ మీద మీరు లవ్ చూపించుకోగలరు అన్నట్టయితే చూపిస్తుంది. సో మీరు కుదిరితే చిన్న చిన్న ట్రిప్స్ అయితే ప్లాన్ చేసుకోండి అన్నట్టయితే కనిపిస్తుంది నాకు ఇక్కడ. అంటే మీ బడ్జెట్ రిలేటెడ్ ప్లాన్స్ అయితే చేసుకోండి, ట్రావెలింగ్ చేయండి కొంచెం అన్నట్టయితే మీకు ఇక్కడ చూపిస్తుంది సెప్టెంబర్ మంత్లో. సో కుదిరితే ట్రావెలింగ్ చేయడానికైతే చూడండి అని చెప్పేసి యూనివర్స్ చెప్తుంది మీకు తులారాశి. చూద్దాము ఇంకా ఏమున్నాయి సెప్టెంబర్ మంత్లో మీకు అని చెప్పేసి. త్రీ ఆఫ్ వాండ్స్, ఓకే. క్వీన్ ఆఫ్ వాండ్స్, హెర్మిట్. సో ఇందాక చెప్పాను కదా ఒక ఆఫర్ వస్తుంది అని చెప్పేసి, దానికోసం మిమ్మల్ని మీరు లైక్ పాస్ట్ సిచ్యువేషన్ని మీరు అనలైజ్ చేస్తారు, వాటి మీద వర్క్ చేస్తారు మీ థాట్స్ మీద అన్నట్టయితే నాకు చూపిస్తుంది. సో స్పైయింగ్ ఎనర్జీ ఉంది మీ సరౌండింగ్స్, కొంచెం చూసుకోండి అన్నట్టయితే నాకు అనిపిస్తుంది. అంటే మీరు ఆన్సర్స్ ఫైండ్ అవుట్ చేస్తారు మీ క్వశ్చన్స్కి. ఇందాక చెప్పాను కదా ఆన్సర్స్ మీ దగ్గరే ఉన్నాయి కానీ మీరు అవి చూడలేదు ఇన్ని రోజులు, బట్ ఇప్పుడు చూస్తారు అన్నట్టయితే నాకు ఇక్కడ కనిపిస్తుంది. సో సెప్టెంబర్ మంత్లో మీ దగ్గరే సొల్యూషన్స్ ఉన్నాయి, వాటిని అయితే మీరు ఏమంటారు ఫైండ్ అవుట్ చేయడానికైతే ట్రై చేయండి. ఓకే, ఎమోషనల్ ఇంబ్యాలెన్స్లోకి వెళ్ళిపోయి మీరు ఆన్సర్స్ చూడట్లేదు అన్నట్టయితే నాకు యూనివర్స్ చెప్తుంది ఇక్కడ. చూడడానికైతే ట్రై చేయండి. అగైన్ 2 ఆఫ్ వాండ్స్ కార్డ్, ట్రావెలింగ్ అయితే పక్కా చెయ్యండి అన్నట్టయితే. అగైన్ 8 ఆఫ్ వాండ్స్ కూడా ట్రావెలింగ్ కార్డే అండి. సో ట్రావెలింగ్ చేయడం వల్ల మీకు అగైన్ 6 ఆఫ్ స్వార్డ్స్ చూసారు కదా, ఇది కూడా ట్రావెలింగ్ ఇండికేషన్. సో ట్రావెలింగ్ అయితే మీరు పక్కా చెయ్యండి అన్నట్టయితే చూపిస్తుంది. సో ఇంత స్ట్రాంగ్గా వచ్చింది ఇక్కడ 2 ఆఫ్ వాండ్స్ ట్రావెలింగే. ఇక్కడ మొత్తం వచ్చిన 3 కార్డ్స్ కూడా ట్రావెలింగ్ రిలేటెడే. సో ట్రావెలింగ్ అయితే చెయ్యండి, మీకు నచ్చిన ప్లేసెస్కి వెళ్ళండి, మీరు హీల్ అవుతారు అన్నట్టయితే నాకు ఇక్కడ చూపిస్తుంది. అంటే ఏంటంటే ఎమోషనల్గా మీరు బ్యాలెన్స్ అవుతారు అన్నట్టయితే నాకు ఇక్కడ చూపిస్తుంది. సో కుదిరితే పక్కా ట్రావెలింగ్ చేయండి, కుదిరితే అని కాదు కానీ ఆల్మోస్ట్ చేయడానికి ట్రై చేయండి అన్నట్టయితే నాకు ఇక్కడ చూపిస్తుంది. అంటే మీ బడ్జెట్ రిలేటెడ్ అనమాట, ఇక్కడికే వెళ్ళాలి అక్కడికే వెళ్ళాలి అనేసి రూల్స్ ఏం లేవు. మీ బడ్జెట్ ఎక్కడి వరకు ఉంది అని చెప్పేసి దాన్ని బేస్ చేసుకొని అయితే ట్రావెలింగ్ చేయండి. ఓకే, సో ఇక్కడ నాకు రిలేషన్షిప్ రిలేటెడ్ అయితే చాలా చాలా పాజిటివ్గా వస్తుంది. నేను ఇందాక నుంచి చెప్పాను కదా, సన్ కార్డ్ రిలేషన్లో పాజిటివ్ చూపిస్తుంది. 9 ఆఫ్ పెంటికల్స్ కార్డ్ ఇక్కడ చూసారు కదా, హ్యాపీనెస్, అబెండెన్స్, ఈమె డ్రెస్సింగ్ సెన్స్ కూడా చూడండి ఎంత పాజిటివ్గా ఉందో. అగైన్ కింగ్ ఆఫ్ కప్స్, ఇది కూడా కింగ్ స్టేట్ చూసారు కదా, ఎమోషనల్గా మీకు పాజిటివ్గా ఉంటుంది అన్నట్టు. ద వరల్డ్ కార్డ్, సో ద వరల్డ్ కార్డ్ అంటే కంప్లీట్ వరల్డ్. ట్రావెలింగ్ అని అన్నాను కదా, సో ట్రావెలింగ్ అయితే చేయండి, అదే మీ పర్సన్ తోటి చేస్తారు అన్నట్టు కూడా నాకు ఇక్కడ ఇండికేషన్ చూపిస్తుంది.
సో మీ పర్సన్ తోటి ట్రావెలింగ్ కుదిరితే మీ పర్సన్ తోటి ట్రావెలింగ్ చేయండి అన్నట్టయితే ఇక్కడ చూపిస్తుంది నాకు. సో ఇంకా చూద్దాము. చారియట్, ఓకే, పేజ్ ఆఫ్ పెంటకిల్స్, 6 ఆఫ్ కప్స్. ఇందాక ఏంటంటే నేను చెప్పాను కదా, మీ ఆన్సర్స్ మీ దగ్గరే ఉన్నాయి, మీ సొల్యూషన్స్ మీ దగ్గర ఉన్నాయి, వాటిని ఫైండ్ అవుట్ చేయండి అన్నట్టయితే నాకు ఇక్కడ చూపిస్తుందని చెప్పాను కదా. చారియట్ కార్డు కూడా ఇక్కడ ఏం చూపిస్తుందంటే, ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో మీరు కొంచెం ఏంటంటే ప్రీవియస్గా జరిగిన సిచ్యువేషన్స్ అన్నింటినీ అనలైజ్ చేయండి, దాంట్లోనే మీ ఆన్సర్ ఉంది అన్నట్టయితే చూపిస్తుంది నాకు ఇక్కడ. అంతేకాదు ఒక న్యూ బిగినింగ్, గ్రోత్ కూడా నాకు ఇక్కడ చూపిస్తుంది, ఎమోషనల్గా హ్యాపీనెస్ కూడా నాకు ఇక్కడ చూపిస్తుంది. సో ఇక్కడ మీకు ఏంటంటే తులారాశి, మీకు ఎమోషనల్గా అంటే రిలేషన్షిప్ వైజ్గా అయితే చాలా చాలా పాజిటివ్గా ఉంది. సో మీకు ఏమన్నా వేరే ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని అంటే ఆ ప్రాబ్లమ్స్కి ఆన్సర్ మీ దగ్గరే ఉంది, మీరు కొంచెం వెతకండి అన్నట్టయితే చూపిస్తుంది నాకు యూనివర్స్ ఇక్కడ. ఇఫ్ ఇన్ కేస్ రిలేషన్ బాగాలేదు అని అనుకున్న పాస్ట్లో, ఇప్పుడు ఈ సెప్టెంబర్ మంత్లో మంచిగా అవుతుంది అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది. సో పాజిటివ్గా ఉండండి, ట్రావెలింగ్ అయితే పక్కా చేయడానికి అయితే ట్రై చేయండి అన్నట్టయితే నాకు ఇక్కడ యూనివర్స్ చెప్తుంది. సో ట్రావెలింగ్ చేయడానికైతే కుదిరితే ట్రావెలింగ్ చేయండి, అది కూడా ఇఫ్ ఇన్ కేస్ పర్సన్ తోటి కుదిరితే చేయండి అన్నట్టయితే చూపిస్తుంది. ఓకే, స్ట్రెంగ్త్, టెంపరెన్స్, ఓకే, 5 ఆఫ్ పెంటకిల్స్, అగైన్ 5 ఆఫ్ పెంటకిల్స్. అంటే ఏదో ఆన్సర్, అంటే మీకు కావాల్సినవన్నీ మీ దగ్గర ఉన్నాయి. ఇక్కడ చూసినా కదా, ఈ పర్సన్స్ ఇక్కడ ఉన్నవి చూడట్లేదు, ఇక్కడ కూడా సేమ్, ఇక్కడ కీ తన దగ్గరే ఉంది కానీ ఈమె చూడట్లేదు. సో మీరు కూడా అంతే, చూడట్లేదు, మీ ఇన్నర్ స్ట్రెంగ్త్ని మీరు అనలైజ్ చేయట్లేదు, అంటే ఫైండ్ అవుట్ చేయట్లేదు. అండ్ ఇక్కడ మీరు టెంపరెన్స్, ఒక బ్యాలెన్స్ అనేది క్రియేట్ చేయలేకపోతున్నారు అన్నట్టయితే నాకు ఇక్కడ చూపిస్తుంది. అంటే మేబీ మీ కెరీర్ రిలేటెడ్, మీ రిలేషన్ వైజ్గా అన్నట్టయితే నాకు ఇక్కడ చూపిస్తుంది. సో అది ఇదే కాదు, ఏ విషయంలోనైనా కూడా బ్యాలెన్స్ అయితే మెయింటైన్ చేయండి. మీరు ఎమోషనల్గా ఎగ్జాస్ట్ అవ్వకండి, లేనిపోని థాట్స్లో అంటే నెగిటివ్ థాట్స్లో ఉండకండి. మీ దగ్గర ఆన్సర్స్ ఉన్నాయి, మీరు అవి ఫైండ్ అవుట్ చేయండి. కొంచెం ఒంటరిగా ఉండి ఆన్సర్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేయండి అన్నట్టయితే చూపిస్తుంది. ఓకే, ఏస్ ఆఫ్ వాండ్స్. ఓకే, సో ఇక్కడ ఏం చూపిస్తుందంటే, మీరు ఎన్ని రోజులు ఒక డ్రీమీ ఎనర్జీలో ఉంటే మాత్రం ఆ డ్రీమీ ఎనర్జీలో నుంచి బయటికి రండి అన్నట్టయితే నాకు ఇక్కడ చూపిస్తుంది. అంటే అది కెరీర్ రిలేటెడ్ కానివ్వండి, రిలేషన్ వైజ్గా కానివ్వండి. ఇప్పుడు ఏంటంటే కెరీర్ రిలేటెడ్ చూసామనుకోండి, నాకు ఈ జాబ్ వస్తే అలా చేస్తాను, ఆ జాబ్ వస్తే ఇలా చేస్తాను, ఇంత శాలరీ వస్తే ఇంత ఇలా ఖర్చు చేస్తాను, ఇలాంటివన్నీ సమ్ డ్రీమ్స్ ఉంటాయి కదా, వాటన్నిటి నుంచి బయటికి వచ్చేసి అసలు మీకు ఆ జాబ్ రావడానికి యాక్షన్ అయితే తీసుకోండి అన్నట్టయితే చూపిస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ అది రిలేషన్షిప్ విషయంలోకి వచ్చేసరికి అంతా అయితే మీ పార్ట్నర్ తోటి మీరు ఇలా ఉంటారు అలా ఉంటారు అని చెప్పేసి అనుకుంటుంటే అసలు దానికోసం ఒక యాక్షన్ అయితే తీసుకోండి అన్నట్టయితే నాకు ఇక్కడ చూపిస్తుంది. అండ్ అంతేకాదు మీరు కొంచెం ఏమంటారు రెస్ట్ కూడా తీసుకోండి అన్నట్టయితే నాకు ఇక్కడ చూపిస్తుంది. రెస్ట్ ఇన్ ద సెన్స్, ట్రావెలింగ్లో ఆల్రెడీ మీకు రెస్ట్ అయితే దొరుకుతుంది, అందులో అయితే నో డౌటు. అంటే లైక్ మీ మీద కూడా మీరు కొంచెం కేర్ తీసుకోవడం అనమాట. ఓకే, సో నాకు ఇక్కడ మళ్ళీ చూపిస్తుంది అగైన్ అండ్ అగైన్ మీకు ట్రావెలింగ్ చేయడం కలిసి వస్తుంది ఈ సెప్టెంబర్లో అన్నట్టయితే చూపిస్తుంది తులారాశి. సో డోంట్ ఇగ్నోర్ దట్. చూద్దాము మీకు ఏంజల్స్ ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారో సెప్టెంబర్ మంత్కి అని చెప్పేసి. సో ఏంజల్స్ ప్లీజ్ give a message to my Tula Rasi collectives for the month of September. ఓకే, సో చూద్దాము మీకు ఏం మెసేజ్. రిమైన్ పాజిటివ్గా ఉండండి. నేను ఇందాక కూడా చెప్పాను కదా, ఇక్కడ కూడా చెప్పాను పాజిటివ్గా ఉండండి అని చెప్పేసి. అంటే ఏంటంటే మీరు నెగిటివ్ ఎనర్జీలోకి వెళ్ళకండి, అంటే మీ దగ్గర ఉన్నవి మీరు చూడండి అన్నట్టు అంటే చూపిస్తుంది. సో
పాజిటివ్గానే ఉంది, మీరు పాజిటివ్గా ఉండండి అన్నట్టయితే చెప్తుంది. అంటే ఏంటంటే మీ సిచ్యువేషన్ పాజిటివ్గానే ఉంది, అంటే పాజిటివ్గా టర్న్ చేసుకోవడానికి మీ ఛాన్సెస్ కూడా ఉన్నాయి. బట్ ఏంటంటే మీరు పాజిటివ్గా లేరు. సో మీరు పాజిటివ్గా టర్న్ అవ్వండి అన్నట్టయితే ఏంజల్స్ చెప్తున్నారు. సో ఇగ్నోర్ అయితే చేయకండి, పాజిటివ్గా టర్న్ అవ్వండి, ఎమోషనల్ బ్యాలెన్స్ అయితే క్రియేట్ చేసుకోండి, ట్రావెలింగ్ అయితే కుదిరితే పక్కా చేయండి. సో ఆన్సర్స్, మీకు కావాల్సిన సొల్యూషన్స్ అన్నీ మీ చుట్టుపక్కలే ఉన్నాయి. సో అవి ఫైండ్ అవుట్ చేయడానికి మీరు కొంచెం పీస్ని అయితే మీకు కొంచెం పీస్ అయితే కావాలి. సో ఆ పీస్ కోసం అయితే ట్రావెలింగ్ అయితే చేయడానికి అయితే ట్రై చేయండి. ఓకే, సో ఇది తులారాశి మీ రీడింగ్. సో వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, అండ్ మీకు ఎలా అనిపించింది అనేది, మీకు గైడెన్స్ దొరికిందా లేదా అనేది అయితే కింద కమెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా తులారాశి వాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. అండ్ ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.